చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో ఇప్పటికే 2 సార్లు జోగి రమేష్ ను సిఐడి అధికారులు ప్రశ్నించారు. కాగా రేపటి సిఐడి విచారణకు జోగి రమేష్ హాజరవుతారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. నాటి వైసీపీ హయాంలో జగన్ అండ్ టీం అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోయారు. టీడీపీ కార్యాలయాలు, చంద్రబాబు ఇంటిపై దాడికి పాల్పడ్డారు. దాంతోపాటు చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులపై నోరు పారేసుకున్నారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలు కూడా అప్పట్లో సంచలనం రేపాయి. ఆనాటి సీఎం జగన్ దృష్టిని ఆకట్టుకునేందుకు, పదవులు దక్కించుకునేందుకు చాలా మంది వైసీపీ ఇలాంటి చర్యలకు పాల్పడ్డారు. ఇందులో జోగి రమేష్ కూడా ఉండడంతో ఇప్పుడు ఆయనపై కేసులు నమోదవుతున్నాయి. 2021 సెప్టెంబర్ 17న చంద్రబాబు ఇంటిపైకి జోగి రమేష్ మంది మార్బలంతో వచ్చి దాడికి కూడా యత్నించారు. ఆ సమయానికి మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, ఇతర నేతలు జోగి రమేష్ ను అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. అయితే ఈ ఘటనలో జోగి రమేష్ పై కాకుండా టీడీపీ నేతలపైనే ఆనాడు కేసులు నమోదు చేశారు. ఇదేమిటని ప్రశ్నించిన టీడీపీ నేతలను తాను చంద్రబాబు అపాయింట్మెంట్ కోసం వెళ్లానని ఆ రోజు జోగి రమేష్ సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ఈ ఘటన తర్వాత మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో జోగి రమేష్ కు జగన్ మంత్రి పదవి కట్టబెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జోగి రమేష్ పై చంద్రబాబు ఇంటిపై దాడి కేసును బయటకు తీశారు. ఆయనపై నమోదైన కేసులో విచారణకు రావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో జోగి రమేష్ పై 143, 148, 188, 269, 270, 324, 326, 307, 506 రెడ్ విత్ ఐపీసీ సెక్షన్ల కింద తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ కేసులో ఇప్పటికే తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోర్టును జోగి రమేష్ ఆశ్రయించారు. అయితే జోగి రమేష్ ను అరెస్టు చేయవద్దన్న కోర్టు విచారణకు సహకరించాలని కోరింది. గత ఎన్నికలలో పెనమలూరు నుంచి పోటీ చేసి ఓడిపోయిన జోగి రమేష్ ను ఆ తర్వాత జగన్ మైలవరం వైసీపీ ఇన్ఛార్జ్ గా నియమించారు. గతంలో అగ్రిగోల్డ్ భూములను అక్రమంగా రిజిస్టర్ చేయించుకున్నారని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జోగి రమేష్, ఆయన కుమారుడు బాబాయ్ పై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో జోగి రమేష్ కుమారుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతను బెయిల్ పై విడుదలయ్యారు. తాజాగా జోగి రమేష్ కు చంద్రబాబు ఇంటిపై దాడికి యత్నించిన కేసులో నోటీసులు జారీ చేయడంతో వైసీపీలో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం జోగి రమేష్ విచారణకు హాజరవుతారా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది.